ఇవాళ రేవంత్ రెడ్డి గారిని మేము ఒక్కటే అడుగుతున్నాం, అయ్యా రేవంత్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినాక, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినాక ఒక్క రైతుకి 1 ఎకరం పంట పండించుకున్నానికి 18,000 రూపాయల సబ్సిడీ తోటి మేము ఎరువులు ఇస్తున్నాం. ఇవాళ రైతులకు యూరియా లైన్ల నిలబడాల్సినటువంటి అవసరం లేకుండా మూతబడినటువంటి రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని 6,000 కోట్ల రూపాయలతోటి తెరిపించినాం. ఇవాళ ఎరువులు వేసుకోవడానికి కూలీలకు కూడా డబ్బు ఖర్చు ఎక్కువైతుందని టెక్నాలజీ తీసుకొచ్చి ఇవాళ డ్రోన్ల సహకారంతో పంట పొలాలల్లో ఎరువులు వేసుకునేటటువంటి పరిస్థితి తీసుకొచ్చినాం. బస్తాలు బస్తాలు మోసుకపోలేక, రవాణా ఖర్చులు పెట్టుకోలేక రైతులకు ఇబ్బంది అవుతుందని ఇవాళ 1 లీటర్ నానో యూరియాను కూడా తీసుకొచ్చేటటువంటి విధానాన్ని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తీసుకొచ్చింది. మరి అలా మీరేం చేసినారు? నకిలీ విత్తనాలను, నకిలీ ఎరువులను అరికట్టడం కోసం ఒక కొత్త చట్టం తీసుకొస్తా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ అధికారంలోకి వచ్చి 9 నెలలు అయినా కూడా ఈ రోజు వరకు కూడా దాని గురించినటువంటి ఊసే లేదు. మరి మీరు ఇచ్చినటువంటి హామీలను తుంగలో తొక్కి ఎందుకు మోసం చేస్తున్నారు రైతులనని మేము అడుగుతున్నాం.